నీలి పద. అత్యధిక ధర ఉన్న చీర ఖరీదెంత? 500. 500. మరి జరీ అంచు 300. ఎంత? 300. 300. వాళ్ళు చూడండి అన్నీ కప్పుకొని ఎలా వచ్చారు. ఆడవాళ్ళు కూడా రాజ్యం వేయలేరట. ఈ పరిశ్రమలో నన్నేలిదే రాజ్యం అనుకుంటా. అయ్యో ఎందుకలా మాట్లాడుతున్నారు? ఏమీ లేదు, అందరూ నీలాగే రవికలు కట్టుకొచ్చి మేలు జాతి స్త్రీల్లా తిరుగుతున్నారు కదా, అందుకే అన్నాను. అంతగా పిచ్చకి తట్టుకోలేకపోతుంటే మీ ఇంట్లో ఆడవాళ్ళని మీ పక్కనే పెట్టుకోవచ్చు కదా, ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు. నన్నేలి చాలే, నోరు మూసుకో. ఇలాంటి వయసుకు మించిన కోరికల వల్లే రాజుగారి సలహాదారుడు ఈశ్వర నంబూద్రి గారు పైకి వెళ్ళిపోయారు. ఈశ్వర నంబూద్రి గారి మరణం ఇప్పటికీ నమ్మలేకపోతున్నారు. 99 ఏళ్ల వయసు, 24వ పెళ్లి, మహర్జాతకుడు. ఏమంటావు? మరి ఏమనుకున్నావు? కోపం వచ్చినట్టుంది. నీలి, నేను గుడిసెకి వెళ్తున్నాను. నాన్న కొంట్లో బాలేదు, నేను త్వరగా వెళ్ళాలి. సరే ఆగు, నేను వస్తున్నాను. రేయ్, నువ్వు తన వెనకే వెళ్ళకు, సైనికులు నిన్ను వెతుక్కుంటూ వస్తారు. ఆయన ఊరికే అలా నన్ను భయపెట్టకండి అయ్యా. ఇందులో దారాలు తెగిపోయి ఉన్నాయి, దీన్ని లెక్కలోకి తీసుకెళ్ళిపో. ఇది అంత దారుణంగా ఏం లేదు కదా, ఒక్క దారమే కదా తెగింది. ఒక దారం కాదు, అరదారం తెగినా కూడా వాళ్ళకి పనికిరాదనుకుంటారు. అవును, ఈ దారం తెగిపోయింది కాబట్టి మాకు ఇవ్వచ్చు కదా. ఉదయం నుంచి చీకటి పడే వరకు పని చేసినా కూలి కూడా ఇవ్వట్లేదు. అయినా మీ చేతులతో చేసే ఈ చీరల్ని రాజకన్యలు కట్టుకోవడమే మీ అదృష్టం. మూలన పడేయకుండా మేమే కట్టుకుంటాం. అవును, మేమే కట్టుకుంటాం. అలా అయితే మాకు బట్టలు కొనే డబ్బులైనా మిగులుతాయి. నేయడం పూర్తయ్యాక దీన్ని మీరు తాకితే నేరం తెలుసా? మా చేతులతో మాత్రం చేయొచ్చు, అదైతే నేరం కాదే. అవునవును. అయినా ఇది పక్కన పారేసే చీరే కదా, మనమే కట్టుకుందాం. తీసుకెళ్ళిపోతున్నారు. ఇది చాలా బాగుంది కదా. అవునవును, మెడలో ఒక ముత్యాల హారం, చెవులకు కమ్మలు కూడా పెట్టుకుంటే బాగుంటాయి. కొంచెం పూలు పెట్టుకుంటే ఇంకా బాగుండేది. త్వరగా పదండి, నా బిడ్డ ఆకలితో ఏడుస్తూ ఉంటాడు. ఇవాళ నేను గంజి కూడా కాయలేదు. ఏంటి నువ్వనేది? అయితే పిల్లాడికి ఏం పెట్టలేదా? పక్కనున్న తోటలో అరటిపళ్ళు బానే పండాయి. ఎవరూ చూడకుండా 2 కోసి అమ్మవాడికి ఇచ్చింది. మీ ఆయన పనికి పోలేదా ఏంటి? అలా అయితే జరిగిన విషయం ఏది నీకు తెలీదా? అసలు నువ్వు ఏ ఊరికి చెందిందానివేనా? మేము ఈ ఊరికొచ్చి కొన్ని నెలలే కదా అవుతోంది. చేపలు పట్టినందుకు వాళ్ళకి పన్ను కట్టలేదని అధికారులు పట్టుకుని వెళ్లిపోయారు. వాళ్ళకు మనస్సాక్షి లేదు. తర్వాత ఏం చేశారో తెలుసా? ఊరికంబానికి వేలాడ తీసి చంపేశారు. వీడికిదే తగిన శిక్ష. వల పన్ను, మీసానికి పన్ను, రొమ్ము పన్ను, ఆస్తి పన్ను. ఈ పన్నులు కట్టని వారికి ఇదే గుణపాఠం. వీడికి పట్టిన గతే అందరికీ పడుతుంది. ఏడవకి నువ్వు, అన్నీ తట్టుకునే శక్తి ఉండాలని ఎప్పుడు నువ్వే కదా మాకు చెప్తావు. పేదవాళ్ళంటే కష్టాలని కన్నీళ్ళని దిగమింగుకునే ఉండాలి. అదిగో వస్తుంది చూడండి. ఆ రోజు కత్తి విసిరినప్పుడు తప్పించుకుంది, ఇవాళ చీర కట్టుకుని ఊరంతా బలాదూరుగా తిరుగుతోంది. పట్టుకోండి వాళ్ళని. శిక్ష చదవండి. తక్కువ జాతి స్త్రీలకి మోకాలు కనపడకుండా చీర కట్టుకోవడానికి అనుమతి లేదు. అది అతిక్రమించిన వీళ్ళకి మోకాల మీద ఎర్రగా కాల్చిన ఇనుప చువ్వతో కాల్చాలని ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది.